ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ అనేది ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 1 year వీసా, సో తర్వాత ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ ఎక్స్టెన్షన్లో చాలామంది ఫేస్ చేస్తున్నారు కొన్ని ప్రిఫిక్చర్ అని ఏదేదో అవుతున్నాయి అని అంటున్నారు. సో ఒకవేళ ఒక స్టూడెంట్ ఎక్స్టెన్షన్ వీసా ప్రాపర్గా రావాలి, తనకి ఏ ఇబ్బంది కలగదు, పార్ట్ టైం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సో ఏ స్టెప్స్ తీసుకుంటే బెటరు, ఎన్ని మంత్స్ చేయాలి, అసలు ఏ డాక్యుమెంట్స్ పెట్టాలనేది ఎలా చేయాలి అది? ఇది జస్ట్ యాక్చువల్లీ నేను ఏం చెప్తా అంటే, ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం 3 months ముందు చేసుకోవడం ఉత్తమం. ఓకే, ఇట్స్ బెస్ట్ వన్. 3 months ముందు. ఎందుకు 3 months ముందు అంటున్నా అంటే, ఈ 3 months లోపల నీకు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా, ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైం ఉన్నా అప్లోడ్ చేస్తావు, నీ టైం వరకు వీసా వచ్చేస్తుంది. ఇది ఒకటి రెగ్యులర్ ప్రాసెస్, 3 months ముందు అప్లై చేయడం. కానీ ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ వీసా నువ్వు స్టూడెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, నువ్వు స్టూడెంట్ వీసాకి ఎక్స్టెన్షన్ పోవాలి అనుకుంటున్నావు. సో స్టూడెంట్గా నేను ఒక సింపుల్ ఒక సలహా, జస్ట్ ఒక సజెషన్ ఇస్తాను, ఓకేనా, ఎవరైనా కానీ స్టూడెంట్, మీరు స్టూడెంట్కి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ ఏదైతే లాస్ట్ ఇయర్ ఫినిష్ చేశారో స్కూల్ అంటే అటెండెన్స్ సర్టిఫికేట్, దాని తర్వాత మార్క్ షీట్ ఫినిష్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్తో పాటు స్కూల్ అంటే ప్రజెంట్ నెక్స్ట్ ఏం చదవబోతున్నారు అది ఎంతవరకు ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ చదవబోయే ఇయర్ ఉంది అనుకుందాం, అది 2 years ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే 2026 నుంచి 2028లో అయిపోతుంది అనుకుందాం, ఓకేనా. ఆ డాక్యుమెంట్ పెట్టిన తర్వాత కింద అబ్జర్వేషన్స్లో కింద లాస్ట్కి మీరు సబ్మిట్ చేసే ముందు అబ్జర్వేషన్ అని కాలం వస్తుంది. అవునవును. ఆ అబ్జర్వేషన్లో మీరు ఏం రాయండి అంటే, నాది 2028లో కోర్స్ అయిపోతుంది ఈ మంత్లో, ఓకే అని అబ్జర్వేషన్ రాయండి. రాస్తే ఏమవుతుందంటే మీకు వీసా 2028 దాకా వస్తుంది. ఏది కింద మీరు అంటుంది అప్లికేషన్ తర్వాత అబ్జర్వేషన్స్ అని కింద ఒక నోట్ వస్తుంది. అవునవునవును, అందులో రాయండి. ఓకే, ఏమని రాయండి అంటే, నేను ఈ కాలేజ్లో ఈ స్టూడెంట్ని, నాది కోర్సు 2028 సెప్టెంబర్లో అయిపోతుంది అని రాయండి. అప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ నోట్ కూడా తీసుకుంటారు. తీసుకొని 2 years ఉంది కదా ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్, కాబట్టి 2 years వీసా ఇస్తారు. ఇది ఒక బెనిఫిట్. కొంతమంది యాక్చువల్లీ కొంతమందికి అది రాయకుండా వస్తుంది, కొంతమందికి ఓన్లీ 1 year వస్తుంది. అవునవును, ఓకేనా. సో అట్లీస్ట్ వానికి ప్రిఫెక్చర్ వానికి మెన్షన్ చేయండి, నీ స్కూల్ ఆడితే 2028 దాకా ఉంది అని అట్లా మెన్షన్ చేయండి. ఇంకొకటి ఇంకొకటి స్టూడెంట్స్ని చాలామందిని చూస్తున్నాయి ఈ మధ్యలో. ప్రిఫెక్చర్ సైట్ నేను ఓపెన్ చేసినప్పుడు కానీ అందులో ఉన్నప్పుడు హౌసింగ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఓకేనా. నీ ఎక్కడ ఉంటున్నావు ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టండి. బట్ నార్మల్గా మనం ఏం చేస్తామంటే, ఓకేనా, మన కాంట్రాక్ట్ పెడుతున్నాము, మనం రెంట్ పే చేసిన లెటర్లు పెడతాం, ఓకేనా, ఈ 2 పెడుతున్నాం. పెట్టంగానే ఈ మధ్యలో ప్రిఫెక్చర్స్ ఈ 2 డాక్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అవును, మేజర్గా ఈ కాంట్రాక్ట్ అండ్ రూమ్ రెంట్ పే చేసి పెడితే యాక్సెప్ట్ చేయట్లేదు. చేయకుండా ఏమంటుందంటే, నాకు ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా లేదా ఇంటర్నెట్ బిల్ అన్నా, ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి నాకు ప్రూఫ్గా పెట్టమంటుంది, ఓకేనా. సో మీరు కేర్ఫుల్గా మీరు ఎవరి దగ్గర నిల్లు తీసుకోండి, ఓకేనా, ఎక్కడన్నా తీసుకోండి. అట్లీస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లో మీ నేమ్ని యాడ్ చేయించుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఓనరే నేను ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నా అన్నాడు అనుకోండి, మీరు ఓనర్కి చెప్పండి ఏంటంటే, నాకు ప్రిఫెక్చర్ ఎలక్ట్రిసిటీ బిల్ అది అడుగుతుంది కాబట్టి నా నేమ్ని మీరు ఎలక్ట్రిసిటీ బిల్లో యాడ్ చేయండి. అది పెద్ద పనేం కాదు, జస్ట్ 5 minutes వర్క్, ఓకేనా. 5 minutesలో ఎలక్ట్రిసిటీ బిల్ యాడ్ చేస్తాడు. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్లో ఓనర్ ఒప్పుకోవట్లేదు, ఓకేనా, అనుకోండి, ఒప్పుకోవట్లేదు. మీరు ఓనర్తో చెప్పి ఫ్రీ వైఫై వాడిస్తుండ అనుకో, వద్దని చెప్పి మీ పేరు మీద వైఫై కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోండి మీ రూమ్కి. మంత్లీ 30 euros పోతుంది. మీరు ముగ్గురు ఎంతో ఉంటారు కదా, మా అంటే 10 euros పోతాయి. ఓనర్కి ఆ వైఫైకి డబ్బులు వాడు ఫ్రీగా ఇస్తాను కదా, ఆ డబ్బులు మాకు ఇక్కడ ఆ రెంట్లో కట్ చేసేయండి, మాకు ఈ ఆప్షన్ ఇవ్వండి, మేమే ఇంటర్నెట్ తెచ్చి పెట్టుకుంటాము, మేమే పే చేసుకుంటాము అని చెప్పేసి మీకు అప్పుడు మీ ఇప్పుడు ముగ్గురు ఉంటున్నారు అనుకోండి, మీ ముగ్గురు మీద కలిసి తీసుకోండి ఆ కాంట్రాక్ట్. ఓకే, ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ముగ్గురు పేరు మీద కలిసి తీసుకోండి. తీసుకుంటే అప్పుడు మీ ముగ్గురు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీసాకి పోతున్నాం, ఇది ఒక వే. సో ఇంకొక వే వీసాకి హెబర్జిమో డాక్యుమెంట్ అని చెప్పేసి పెడతాం. యాక్చువల్లీ దీని మీనింగ్ తెలుసుకోవాలి మీరు ఫస్ట్. హెబర్జిమో అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఓకేనా, నేను అనిల్కి హెబర్జిమో డాక్యుమెంట్ ఇస్తున్నా అంటే ఏంటిదంటే అర్థము, అనిల్ మా ఇంట్లో ఫ్రీగా ఉంటుండు అని అర్థం. ఫ్రీగా ఉంటుండు అని అర్థం. అంటే ఫైనాన్షియల్ వేలో అనిల్కి నేను కొంచెం ఉండడానికి, రెంట్ పే చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాము అని.
చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి ఇచ్చే డాక్యుమెంట్. ఓకే, ఓకేనా. ఈ డాక్యుమెంట్ అప్లై చేస్తున్నారు అనుకోండి వీసాకి, మీరు ఎబర్జుమో డాక్యుమెంట్ అప్లై చేస్తున్నారు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటిదంటే ఎబర్జుమో డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత అఫీషియల్గా దాంతోపాటు నేను ఇస్తున్నా కదా నా కార్డ్ సెజ్యూర్, నా ఇంటర్నెట్ బిల్లు లేదా నా ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకొని అప్లై చేయాలి. ఓకేనా. సో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఈ ఎబర్జుమో ఇద్దరు మ్యాక్సిమం ఇద్దరికి ఆ ఓన్ ఇల్లుని బట్టి. ఓకే, సపోజ్ ఇప్పుడు నాది 100 square meters ఇల్లు అనుకో, నేను ఇద్దరికి ఇవ్వచ్చు ఎబర్జుమో. నాకు తెలిసిన నువ్వు నిజంగా నాతో ఉంటున్నావు, ఓకే, నా ఇంట్లో ఉంటున్నావు ఫ్రీగా అనుకున్నావు అనుకో, నేను నీకు ఇవ్వచ్చు, నీతో పాటు ఇంకొకరికి ఇవ్వచ్చు. ఓకే, ఓకేనా. సో నేను ఉండకుండా ఎవరి దగ్గర తీసుకుంటా అంటే అది నీ ఇష్టం, అది నీకు డిపెండ్, నీకు వాళ్ళకు నీకున్న రిలేషన్షిప్ బట్టి డిపెండ్. సో ఈ డాక్యుమెంట్స్ మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోండి, జాగ్రత్తగా పెట్టండి. రెండోది ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కోసం అడుగుతుంటారు చాలా మంది, ఇక్కడ స్ట్రక్ అయిపోతారు ఫైనాన్షియల్ ప్రూఫ్స్ కోసం. సపోజ్ ఇప్పుడు మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అనుకోండి, పార్ట్ టైం జాబ్ చేసి మీకు ఒక 600 వస్తుంది లేదా 650 euros ఎవ్రీ మంత్ వస్తుంది అనుకోండి. జస్ట్ ఆ లాస్ట్ 3 months పే స్లిప్స్ పెట్టండి, లాస్ట్ 3 months బ్యాంక్ స్లిప్ పెట్టండి, అయిపోతుంది. ఓకేనా, వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఇవి లేవు, ఓకేనా. ఇప్పుడు మీకు ఈ పాసిబిలిటీ లేదు, మరి ఎట్లా, ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ చూపించాలనేది క్వశ్చన్. సపోజ్ ఇప్పుడు మీరు ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నారు అనుకోండి, మీ ఇక్కడికున్న BNP అకౌంటా, సొసైటీ జనరల్ అకౌంటా, ఇలాంటి అకౌంట్లలో వేయించుకోండి, మీ ఫాదర్తో వాళ్ళతో వేయించుకొని రెగ్యులర్గా ఒక అఫిడవిట్ మీ ఫాదర్ నుంచి, ఇగో నేను మా అబ్బాయికి సో టోటల్ ఫైనాన్షియల్ సోర్స్ మొత్తం నేనే చూసుకుంటున్నా, అఫిడవిట్ రాయించేసి అక్కడ స్టాంప్ చేసి దాన్ని ట్రాన్స్లేట్ చేయించి ఫ్రెంచ్లోకి పెట్టండి. ఓకే, ఇది ఒక వే. లేదు మీకు బ్యాంక్ స్పాన్సర్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, ఓకేనా, అంటే బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది, స్పాన్సర్షిప్ లోన్ శాంక్షన్ లెటర్ ఉంది, దాన్ని రిలీవ్ లెటర్ సంథింగ్ లోన్, అది మళ్ళీ స్టాంప్ వేయించుకొని అఫీషియల్ డేట్కి, ఓకేనా, ఈ అమౌంట్ మేము రిలీవ్ చేస్తున్నాము, నాకు ఆల్రెడీ ఉంది అని చెప్పేసి అఫీషియల్ లెటర్ బ్యాంక్తో స్టాంప్ చేయించుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేయించి పెట్టండి. వితౌట్ ట్రాన్స్లేషన్ పెడితే కొన్ని టైంలో రేర్ కేసులో యాక్సెప్ట్ చేస్తారు, మ్యాక్సిమం కేసెస్లో రిజెక్ట్ చేస్తారు ట్రాన్స్లేషన్ లేకుండా ఉంటాయి ఫైనాన్షియల్ సోర్సెస్. ఒకవేళ ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అనుకోండి, ట్రాన్స్లేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఇండియా నుంచి ఏదైనా పెట్టాలనుకుంటారు అనుకోండి, ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ అవసరం. సో ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ చేయించాలి, పెట్టాలి. ఇవి ఫైనాన్షియల్ సోర్సెస్, ఓకేనా. లేదు మీకు తెలిసిన మీ కజిన్ బ్రదరో లేదా మీకు ఇక్కడ ఎవరైనా ఉండరు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు అనుకో, సో రేర్ కేసెస్లో మీ దగ్గర ఫైనాన్షియల్ సోర్స్ ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్ ఈయన ఎక్స్పెండిచర్స్ అన్ని నేను చూసుకుంటున్నా అని చెప్పేసి ఒక లెటర్ రాసిచ్చి ఆఫీషియల్గా ఆయన శాలరీ స్లిప్స్ పెట్టేసి ఈయన చూసుకుంటే నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళు నీకు సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి కూడా వీసా ఎక్స్టెన్షన్స్కి ఇవ్వచ్చు. సో ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ 3 months ముందు నుంచి ఫాలో అయ్యారు అనుకోండి, ఫస్ట్ మీకు అటెస్టేషన్ ప్రొలాంగేషన్ వస్తుంది, దాని తర్వాత డెసిషన్ ఫేవరబుల్ వస్తుంది, ఆన్ టైంకి మీకు వీసా రాదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం ఇట్స్ టేకింగ్ మోర్ దెన్ 3 months. కొంతమందికి వితిన్ 1 monthలో వచ్చేస్తుంది, కొంతమందికి 3 months అయినా రాదు, కొంతమందికి 4 months అయినా రాదు. డోంట్ టేక్ అయ్యో రావట్లేదు కానీ టెన్షన్ పడకండి, జస్ట్ ఆల్వేస్ కీప్ మెయిలింగ్ అన్ని మెయిల్ చేస్తుండండి. మెయిల్ చేస్తూ పాటు వాళ్ళకు ఒక లెటర్ రాయండి, నేను ఈ టైం నుంచి ఈ టైంకి ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను, ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను, నా వీసా వస్తుంది, ప్లస్ నేనైనా పార్ట్ టైం జాబ్ చేసుకుందామంటే నన్ను తీసుకోవట్లేదు, లేదా నా కాలేజ్ వాళ్ళు వీసా కూడా అడుగుతున్నారు కాబట్టి అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఒకటి రాయండి. రాసేసి లెటర్ ద రికమెండేషన్తో ఆ ప్రిఫెక్చర్కి పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు చదివి నీ ప్రాసెస్ని, నీ ఫైల్ నెంబర్ని కొంచెం మూవ్ చేయడానికి ఫాస్ట్ ప్రాసెస్ చేస్తారు. ఓకే, సో ఈ స్టెప్స్ని ఫాలో అయితే ఇట్ విల్ బి ద బెటర్ థింగ్ ఫర్ ద స్టూడెంట్స్. సో అంతే, ఇప్పుడు ఒకవేళ వీసా అనేది అప్లై చేస్తే ఈ వేలో అప్లై చేస్తే బెటర్, ప్రాపర్ డాక్యుమెంట్స్తో 3 months ముందు నుంచి. ఓకే, అండ్ ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అసలు రాలేదు అంటే ఇప్పుడు లెటర్ ఆఫ్ రికమెండ్ లేకపోతే పోస్ట్ బాక్స్ అని చెప్పారు కదా, అది అండ్ కాలేజ్ నుంచి కొంచెం కాలేజ్ వాళ్ళని అడిగేసి వాళ్ళని వాళ్ళ లాయర్ నుంచో వాళ్ళ దగ్గర నుంచో వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మెయిల్ పెట్టి ఏమనడము. ఎందుకంటే ప్రతి కాలేజ్, మీరు మంచి కాలేజ్ అనుకోండి, ప్రతి కాలేజ్కి లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. అవునవును, అది. సో ఆ లీగల్ అడ్వైజర్స్ దే విల్ డూ, వాళ్ళు రాయడము చేయడము చేస్తున్నారు. బట్ హోప్ఫుల్లీ ఐ థింక్ ఇంకొక 6-7 monthsలో దిస్ విల్ బీ రెక్టిఫైడ్, ఎందుకంటే కొత్త ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది, సో కొంతమందిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఈజియెస్ట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు, ప్రాసెస్ని ఫాస్ట్ చేద్దామని. సో ఇట్ విల్ టేక్ ఇంకొక 1 year తర్వాత ఇట్ విల్ బీ ఈజియెస్ట్ వే. సో కొంచెం ఒక 1 year కొంచెం
కొంచెం Tough ఉంటది. టఫ్ గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది టఫ్. దాని తర్వాత ఇట్ విల్ బి ది ఈజియెస్ట్ వే.